కావలి నియోజకవర్గానికి సంబంధించి అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించడంలో భాగంగా ఒక క్వారీలో ఇల్లీగల్ క్వారీయింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి దాని తాలూకు వాస్తవాలు వివరాలు సేకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి దానిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో ఆయన హత్యా ప్రయత్నంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు మాట్లాడాం, చెప్పాం. అంటే ప్రతాప్ రెడ్డి మనస్తత్వం తెలిసినటువంటి వాడు, కత్తి తీసుకుని నన్ను వెళ్ళి పొడిచేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి అక్రమ కేసులు బనాయించాలి, ఎక్కడ ఏది అవకాశం దొరుకుతుందా అని చెప్పి వెతకడంలో భాగంగా ఒక అక్రమ కేసును బనాయించడం జరిగింది. దానిలో ఈరోజు పాపం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని తీసుకువెళ్ళడం అండ్ అదర్స్ అని చెప్పి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాటి మీద ఏదన్నా సరే పోస్టింగులు పెడతారో, భిన్నంగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఇటువంటి కేసుల్లో కలపడం, మరి కొంతమంది అని చెప్పి అందరినీ కలపడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో మాట్లాడడం. సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేనికైనా సరే ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి మేమందరం సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి రేపటి నుంచి మరలా చెప్తున్నాం పోలీసులకి, మీరు కుటుంబ సభ్యుల మీదకి కనుక వెళితే జిల్లా ఎస్పీ గారితో సహా చెప్తున్నాం, మీరు గనక లేనటువంటి వాళ్ళని, సంబంధం లేనటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునేది ఉండదు. ఏదైనా సరే అటువంటి విషయంలో జిల్లా ఎస్పీ గారు పునరాలోచించాల్సింది. కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి రాత్రులు మహిళలని వేధిస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దానివల్ల అందరం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. దానికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈరోజు పాపం ఆ రాజేష్ అనే పిల్లవాడిని గతంలో తీసుకువెళ్లారు, పోలీసులు పాపం కొట్టారు, మేము వెళ్ళి మాట్లాడాం. ఈరోజు మరలా ఇంకొక కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఆ కుటుంబంలో పాపం వాళ్ళ భార్యని తీసుకెళ్లి హింసిస్తున్నారు. తీసుకెళ్లడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకోండి. ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది అందరం కలిసి స్టేషన్ల మీదకి పోతాం, స్టేషన్లో ఉండేటువంటి సిబ్బంది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఏ కారణంగా మీరు తీసుకువెళ్లారనేటువంటి దాని మీద. కాబట్టి మీ ఇష్ట ప్రకారం మేము ఆడతాం. అధికారం మా చేతుల్లో ఉంది, పోలీసులు మా చేతుల్లో ఉన్నారు. కాబట్టి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇదే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధింపులు పాల్పడతామంటే ఉపేక్షించేది ఉండదు, ఊరుకునేది ఉండదు. మేము నెల్లూరులో ఉంటాం, నాయకులు అందరం అందుబాటులో ఉంటాం. తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మిగతా శాసనమండలి సభ్యులు అందరం కూడా మూకుమ్మడిగా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరలా చెప్తున్నాం, ఈరోజు పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసుతో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు కానీ, మైనింగ్ వాళ్ళు కానీ అసలు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా, ఆ అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు గమ్ముకున్నారు? ఈరోజు కూడా, ఇప్పుడు కూడా, ఈ క్షణంలో కూడా అక్కడ అక్రమ మైనింగ్ ద్వారా ఉన్నటువంటి మెటీరియల్ తరలించబడుతుంది. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? కాబట్టి వీటి మీద తప్పనిసరిగా జిల్లాలో ఉండే అందరి నాయకులు మాట్లాడుకున్నాం. ఇది ప్రతాప్ రెడ్డి విషయంలో, ఒక్కడి విషయంలో ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడం, ఆయన ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఆ కుటుంబం పట్ల ఏదో అగౌరవంగా ప్రవర్తించడం, ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి, దోపిడీ ప్రజలకు తెలియాలి. జరుగుతున్నటువంటి కావలి నియోజకవర్గ దోపిడీ ప్రజలు చూడాలి, అది వెలుగులోకి రావాలి. అది సుబహాన్కు సంబంధించినటువంటి మనీ స్కామా, దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు, ఎవరికి దాంట్లో వాటాలు అందాయి, వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి. దీనితో పాటు చలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం. తేదీని కూడా రేపు ఖరారు చేస్తాం. ఖరారు చేసిన నేరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్దాం.
మీడియాను కూడా తీసుకువెళ్దాం, మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా రండి, మాకేం అభ్యంతరం లేదు. అక్కడ ఎంత పరిమితం ఇచ్చారు, ఎంత అనుమతులు ఉన్నాయి, ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఆహా, ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదని. కానీ మీ వాళ్ళు దోచుకుంటున్నటువంటి విధానం, మీరు కళ్ళు మూసుకొని వాళ్ళకేమో అనుమతులు ఇచ్చారా, లేదా నటిస్తున్నారా, చూడటం లేదా? అందుకని ఖచ్చితంగా మీరు వీటి మీద మేము విడిచిపెట్టాం, ఈయన కొనసాగిస్తాం. మనీ స్కామ్కి సంబంధించి కొనసాగిస్తాం మా పోరాటం. అదేవిధంగా అందరం చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం. రేపు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. కలిసి అక్రమ మైనింగ్ మీద మీరు చర్యలు తీసుకోమని కోరుతాం. జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వెంటనే దానికన్నా అదుపులోకి తీసుకురావడమో నిలుపుదల చేయడమో చేయకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరం వెళ్ళి అక్కడ వాస్తవాలను ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడా కూడా దేనికి భయపడేటువంటిది ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. మరలా పోలీసుకి హెచ్చరించేది, పోలీసులు చెప్పి మీరు దయచేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే మీరు దోషులుగా ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్తే ఇబ్బంది పెట్టడం, కానీ లేనటువంటి కేసులో ఇరికించడం, కేసులు ఇరికించి ఆ కుటుంబ సభ్యులను వేధించడం ఆ హక్కు అధికారం మీకు లేదు. కాబట్టి మీరు మాకు ఏదో చాలా అతీతమైనటువంటి రాజ్యాంగానికి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి, మాకు అధికారం అని చెప్పి మీరు రేపు కాపాడే రోజు ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని పురమాయిస్తున్నారో కావలి నియోజకవర్గంలో కూడా ఉండరు. రేపు కావలి నియోజకవర్గాన్ని అవసరమైతే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసినటువంటి పోలీసులు అధికారులు గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు మిమ్మల్ని వీళ్ళు ఎవ్వరు కనీసం మీ ఫోన్లు కూడా ఎత్తారు, మీ ఉద్యోగాలు పోతాయి. అవసరం అనుకుంటే ఈరోజు చేసినటువంటి వాటిని కనుక మీరు అక్రమంగా కేసులు బనాయిస్తే మీరు కూడా జైలుకి పోతారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు దయచేసి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాల పరిధి మించి ప్రవర్తించేటువంటి పనులు చేయొద్దని చెప్తున్నాం. ఎవరైనా మా జోలికి వస్తే మేము మరలా అందరం కలిసి మీ స్టేషన్లకు వచ్చి ముట్టడిస్తాం. మీరు లాఠీ చార్జ్ చేస్తారా, లేదు ఎన్కౌంటర్లు చేసినా సరే సిద్ధంగా ఉన్నాం. ఏమీ భయపడడం, మా నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం. కాబట్టి మేము ఒకటే చెప్పాం, మమ్మల్ని జైల్లో వేస్తే జైల్లో ఉన్నన్ని రోజులు మాత్రం మా గళం మోగబోతుంది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే మేము గళం ఇస్తాం. మాకున్నటువంటిది ఈరోజు మా నాయకుడు ఈరోజు మాట్లాడాం. పాపం ఆయన ఈరోజు ప్రతాప్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాడు. ప్రత్యేకించి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం చెప్పండి. నేను కూడా మాట్లాడతాను కుటుంబ సభ్యులతో, అందరం అండగా ఉందాం, పార్టీ అండగా ఉందాం, మీరు అందరూ అండగా ఉండండి. నా మాటగా స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు చెప్పండి, అందరం అండగా ఉందామని చెప్పి. కాబట్టి ఒక్క ప్రతాప్ రెడ్డి మీద ఈరోజు మీరు అందరూ కలిసి దాడి చేయాలి అనుకుంటే ఈరోజు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎంతమంది అహోరాత్రులు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి కోసం అరెస్ట్ కోసం కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా ఒక పక్క మీరు దోపిడీ చేస్తే మీ దోపిడీని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దేనికైనా పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈయన చేసేటువంటి పనుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దానికి సంబంధించి పోలీసు శాఖే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి. పొరపాటు జరిగింది అంటే మీ పక్షాన్ని జరిగినట్టు లెక్క. కాబట్టి దయచేసి శాంతియుతంగా ఉండేటువంటి జిల్లాలో రెచ్చగొట్టేటువంటి విధంగా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి అక్రమాలు, మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మా పోరాటాల ద్వారా ప్రజలకు వెలుగు చూస్తే ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తారు, గమనిస్తారు. ప్రతాప్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు కూటమి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉంది అనేటువంటిది బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయేటువంటి రోజుల్లో మీరు 50,000తో గెలవాల్సినటువంటి ప్రతాప్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేటువంటి పరిస్థితి వస్తుంది. కక్ష సాధింపుల్ని కావలి నియోజకవర్గ ప్రజలు హర్షించరు. శాంతియుతంగా ఉండేటువంటి వాళ్ళని హర్షిస్తారు తప్ప మేము మా ఇష్ట ప్రకారం పోరాటం చేస్తామంటే కావలి నియోజకవర్గ ప్రజలు తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఎన్నో సందర్భాల్లో విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళు, ఎన్నోసార్లు అందరూ ఒకరికి ఓటేసినా సరే కావలి నియోజకవర్గ ప్రజలు వాటికి భిన్నంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, ఆచితూచి నడిచినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు ఆటలాడుకుంటున్నారు. రాజకీయాల్లో మీకు కొత్త, రాజకీయాలకు సంబంధించి ప్రవేశం లేదు, పూర్తి స్థాయి పరిణితి లేదు. కాబట్టి మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఈరోజు వచ్చేటప్పుడు మాట్లాడేటువంటి మాటలు బట్టే ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు ఊరుకెళ్ళిపోయినటువంటి పోలీసు అధికారులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి ఇంకా కూడా మీరు మా సహనాన్ని, ఓపికని పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం ఐక్యంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వేటికి కూడా భయపడేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే
డేట్ ఫిక్స్ చేస్తాం. రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలోనే ఒక తేదీ ఖరారు చేసి దాని ప్రకారం అందరం చలో అన్నవరం వెళ్ళి మీ వాస్తవాలు మీ భోగోతం అన్నీ కూడా బయటకు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ప్రజలకి అనేకమైనటువంటి మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏటిని కూడా నెరవేర్చకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎంత ఘోరంగా కేసులు పెడతా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల మీద వీళ్ళెవరూ మాట్లాడకూడదు, ప్రజల తరపున వీరు పోరాడకూడదు అన్న ఆలోచనతో ఈరోజు ఎంత అక్రమమైనటువంటి కేసులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మించి మన నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఇట్లా అక్రమమైనటువంటి కేసులు పెట్టడం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు కూడా మనం చూడలా. అలాంటిది ఒక అత్యంత దారుణమైనటువంటి కేసులు పెడతా వస్తూ ఉన్నారు. అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. ఆ తర్వాత అనేకమైనటువంటి కేసులు పెట్టడం. ఈరోజు కావలిలో అయితే ఎప్పుడు కూడా మేము వినలా. కావలి ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు కానీ ఒక ప్రశాంతంగా అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటా, ఉద్యోగస్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ. సో అట్లాంటి ఒక మంచి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినారంటే చాలామంది బాధపడతా ఉన్నారు. ఏంటి కావలిలో కూడా ఇలాంటి అక్రమమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. కావలి ఒక చిన్న టౌన్, ఏదైనా కూడా ఒక మంచైనా చెడ్డైనా ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్గా తెలిసేటువంటి ప్రాంతం. అట్లాంటి దగ్గరలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ మా ముందు ఈరోజు అందరితో కూడా కార్యకర్తల నాయకులతో కూడా మాట్లాడడానికి వచ్చింది కూడా వారితో పాటు అంతా కూడా కేవలం కావలి కాన్స్టిట్యున్సీనే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరికి అండగా నిలబడతారు అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులను చూసి చాలా సంతోషం కూడా అనిపించింది. వారందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాం, అంతేగాని వీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడి వీరి కింద బతికే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. వారు చెప్పే మాటల్లో కొన్ని బాధ అయితే అనిపించినాయి. ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని బాధ పెడతా ఉన్నారంట. కొంచెమైనా పోలీసులు ఆలోచించట్లేదా? ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఇళ్ళకేంటండి వెళ్ళేది? ఏ విధంగా బాధ పెడతారు? ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడికి వచ్చి వాళ్ళ భార్య సతీమణిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కానీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళందరూ ఉంటే వారందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించాలా అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా, మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటిది అక్షరాల వాళ్ళు చెప్తున్నది ఏ విధంగా మీరు ఫాలో అవుతారు? ఇప్పుడు మా ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే మా నాయకుల మీద కార్యకర్తల మీద మీరు అక్రమ కేసులు పెట్టినారో వాటిల్ని ప్రజలకు తెలియజేయడం కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడం ఒక పని అయితే, రెండో పని ఈరోజు ఎక్కడైతే కావలి ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండబట్టే కదా ఈరోజు ఆయన దాన్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి ఆయన ఆందోళన పడి ఇవన్నీ కేసులు పెట్టడం. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా టోటల్గా స్టేట్ వైడ్గా తీసుకెళ్లడం కూడా మా రెండో పని. కేవలం ఒక్కదాంతో ఆగట్లా. ఒకటి, మా మీద పెట్టినటువంటి కేసులు కానీ మా నాయకులు కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వారికి సంబంధించినటువంటి అక్రమ కేసు ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా తెలియపరచడంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. ఈ 2 కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా మా జిల్లా ఆధ్వర్యంలో తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. కావ్య కృష్ణారెడ్డి గారికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మా అందరికంటే కూడా బాగా తెలుసు. ఆయన హంతకుడా? ఏ విధంగా మీరు ఆ కేసులు పెట్టగలరండి? మీకు తెలియదు ఆయన గురించి? ఆయనకే కాదు, ఇక్కడ ఉండే కావల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా. ఆ విధంగా కేసులు పెట్టచ్చు, 307 కేసులు కానీ ఇవన్నీ కూడా అసలు ఎట్లా పెట్టాలని మీకు మనసు అనిపిస్తుంది? ఆయన ఒక ప్రాంతంలో ఒక మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఒక డ్రోన్ను పంపించినారు. సరే, ఆ డ్రోన్ను పంపించడం మీకు తప్పు అనిపించింది. ఎస్, అక్కడ అది ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. సరే, దాంట్లో వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలన్నది ఒక భావన, లేదా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నది ఒక భావన. గవర్నమెంట్లో మీరు ఒక భాగం, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీరు తీసుకుంటారా, యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మీ ఇష్టం. కానీ దాని వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి డ్రోన్ని పంపించినారన్నది మీరు చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే, అది తప్పు అనిపించింది, మీరు కేసు పెట్టండి, డ్రోన్కి సంబంధించినటువంటి కేసు పెట్టండి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి ఈ డ్రోన్ని అక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారా లేదా వెరిఫై చేయడానికి డ్రోన్ పంపించి అక్కడ ఉంటే కనుక కత్తులతో తీసుకెళ్ళి ఆయన్ని హతమార్చాలన్న ఆలోచనతో ఇదంతా కూడా జరిగిందని చెప్పడానికి మీ మనసాక్షికి మీకే తెలుసు
ఇదంతా కూడా ఫాల్స్ కేసు అనే విషయం తెలుసు. రెండో పాయింట్ కూడా ఏంటి, ఆ రోజు ఎమ్మెల్యే గారు కావల్లో లేరని కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన లేని సందర్భంలో ఈ డ్రోన్ కానీ ఈ కత్తులతో పంపించారని చెప్పి అనడం కూడా ఈరోజు కావల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఫేక్ కంప్లైంట్, ఫేక్ కేసు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అలాంటిది మీరు ఏమన్నా అటవీ ప్రాంతమా, డ్రోన్లతో ట్రేస్ అవుట్ చేసి ఒక మనిషిని ఎక్కడున్నాడో క్యాచ్ చేసి అక్కడ ఒక షూట్ చేయడమా లేకపోతే కత్తులతో ఆయన మీద హత్యాయత్నం చేయడమా అన్నది అవసరమా? ఈ కావల్ లాంటి పట్టణంలో అంత అవసరం ఉంటుందా? చేస్తారా? అందులో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక మంచి సౌమ్యుడు అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారా? మా అందరికంటే మీకే బాగా తెలుసు కదా ఆయన గురించి. అట్లాంటి పనులు చేస్తారా లేదా అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కావలే కాదు, నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం కానీ, అక్రమంగా నిర్బంధించడం కానీ, మాట్లాడితే మీరు కేసులు పెట్టేస్తారా? ఇళ్లల్లో ఉండే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి లోపల పెట్టేస్తారా? ఎక్కడన్నా ఏమండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా మీ ఇష్ట ప్రకారం మీరు కేసులు పెట్టినారు. ఎవరి మీద అంటే ఉన్నారో లేదో కాదు, ఎమ్మెల్యేలకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్లాలని ప్రయత్నించడం. ఈరోజు అందరూ కూడా సిద్ధపడ్డాం మానసికంగా కూడా. మీరు ఎన్ని బాధలు పెడతారో పెట్టండి, అమావాస్యను చూసిన తర్వాతనే పౌర్ణానికి విలువ తెలుస్తుంది. సో తప్పకుండా ఈరోజు మీరు చూపించేటువంటి చీకటి రోజుల్ని బరాయించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కూడా కామ్గా ఉండే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజల పక్షాన ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా ఉపేక్షించేదిలే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ప్రజల పక్షాన పోరాడడం జరుగుతుంది. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త నాయకుడు కూడా పోరాడడం జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా కూడా అన్నిటి సిద్ధపడే వస్తాడు. మంచిని మనం చూడాలంటే ఈరోజు ఒక ఇబ్బంది కలిగినా, ఒక కష్టం కలిగినా కూడా దాన్ని బరాయించే శక్తి నాయకుడికి ఉంటేనే రేపటి రోజున అతను ఎదుగుతాడు. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు. తప్పకుండా వీరందరి తరపున వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరపున నిలబడడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమాయకులైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజల మీద కనుక మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను.